శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఆమలకి వృత్తాంతం. ఉసిరిక వృత్తాంతం. శివరూపధారి అయి కృష్ణ మలకం క్రింద కూర్చున్న దత్తాత్రేయుని గాని త్రిమూర్తి స్వరూపమైన ఆ కృష్ణామలకిని గాని దర్శించిన వారు సద్గతులు పొందుతారు అనడంలో సందేహం లేదు. నరనారీ జనం ప్రణితా నదిలోని పద్మతీర్థాన స్నానం చేసి దాన ధర్మాలు నిర్వహించి ఒడ్డున ఉన్న ఈ కృష్ణామలకిని దర్శించి స్పర్శించి ప్రదక్షిణలు చేస్తే ఏకకాలంలో హరిహర విరించిలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం పొంది మహాయోగులకు సైతం అందని పరమానందం స్థితిని చేరుకుంటారు. కృతయుగారంభంలో క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఫలపుష్ప భరిత అయి పీయూషామలక వృక్షం ఆవిర్భవించింది. దాన్ని అప్పుడు దేవతలు విష్ణుమూర్తికి బహుకరించారు. సముద్రుడేమో కౌస్తుభాదిరత్నాలను దివ్యాభరణాలను లక్ష్మీదేవిని స్వయంగా సమర్పించి విష్ణుమూర్తిని సత్కరించాడు. పుణ్యప్రదమైన క్షీరాబ్ది మందిరంలో ఈ పీయూషామలకిని స్థాపించి లక్ష్మీదేవిని ఆనందపరిచాడు శ్రీ మహావిష్ణువు. అనసూయాత్రిమునులకు తాను పుత్రుడుగా అవతరించిన వేళ తనతో పాటు ఈ పీయూషామలకిలో అర్ధాంశం తెచ్చుకున్నాడు. అటుపైన దాన్ని తన సహ్యాద్రి ఆశ్రమంలో నాటుకున్నాడు. అదే కృష్ణామలకి నామంతో ప్రసిద్ధమైంది. దాని క్రిందనే దత్తస్వామి తీవ్రంగా తపస్సు చేశాడు. ఈ తరువు 3 రూపాలలో నామాలతో త్రిభువనాల్లోనూ విఖ్యాతి పొందింది. ఒకటే తరువు ఊర్ధ్వ భువనాన క్షీరాబ్ది మందిరంలో ఒక రూపంతో, పీయూషామలక నామంతో సహ్యాద్రి శిఖరం మీద మరొక రూపంతో, కృష్ణామలక నామంతో పాతాళలోకంలో మరొక రూపంలో నామంతో విరాజిల్లుతుంది. దత్తాత్రేయ ఆశ్రమంలోని తృతీయాంశ విరాజితానికి సిద్ధ మలకమని కూడా పేరు. ఇందువలనే సిద్ధామలక గ్రామం ఏర్పడి అటుపైన మాతాపురం అయ్యింది. దీన్ని దర్శించిన నరనారీ జనం పరమపదం చేరుకుంటారు. జయ గురుదేవ దత్త.